నాకు. అశ్విన్ బ్రో చెప్పకుండా రిటైర్మెంట్ ఇచ్చినావు కదా. అరే ఒక మాట చెప్తే మంచిగా ఫేర్వెల్ మ్యాచ్ ఆటోని కదా, మొత్తం మాకు కూడా హ్యాపీ ఉండేది. రిటైర్మెంట్ ఎప్పుడు చెప్తే ఏంది రోహిత్, ఎట్లయినా రిటైర్మెంట్ అయితే ఇవ్వాలి కదా. ఇక ఫాలో అని ఎట్లయినా సెలబ్రేట్ చేసుకుంటానమని సందు దొరికిందని నేనే చెప్పేసిన. ప్రెస్ మీట్లో కూడా కన్ఫర్మ్ ఇచ్చిన. అశ్విన్ మన డియో మాత్రం అండర్ రేటెడే. హ్యాపీ రిటైర్మెంట్. 2011 T20 వరల్డ్ కప్లో నేను ఒక్కనే ఉన్నా ఇక కరెంట్ అయితే. సో ఐపీఎల్లో కలుసుకుందాం మళ్ళా. మ్యాచ్లు గెలిస్తే సెలబ్రేట్ చేసుకోవాల్సిన మనము జస్ట్ ఫాలో అని అవాయిడ్ చేసినందుకే సెలబ్రేట్ చేసుకుంటాను. అదే అందుకే ముందే చెప్పిన, నన్ను తీసుకోరు వ్యా నేను గెలిపిస్తా అంటున్నారా. చూడు ఇంకా 2 మ్యాచ్లు గెలవాలి WTC ఫైనల్కి పోవాలంటే. అశ్విన్ బ్రో కూడా రిటైర్మెంట్ ప్రకటించిండు. ఇక నిన్నే తీసుకుంటాం, ఇంకెవరిని తీసుకుంటాం చెప్పు జడ్డు. నీ అవ్వ నా బ్యాట్తో నేను తప్ప అందరు మంచిగా ఆడతారు. అటు ఐపీఎల్ రింకు సింగ్, ఈరోజు మన ఆకాశ్ తమ్ముడు అడిగిండని చెప్పి బ్యాట్ ఇస్తే ఫాలో అయిన అవాయిడ్ చేసిండు. ఎస్ మంచిగా ఆడండు పిల్లోడు. నేను ఆల్రెడీ చెప్పినా కదా ప్రెస్ మీట్లోనే, నా బ్యాటింగ్ తక్కువ అంచనా వేయద్దని. అదే ప్రూవ్ చేసిన. అయినా అదేదో 2 ఇన్నింగ్స్లా పెద్ద పులి మీద పడ్డట్టు గట్ల ఆడిరేందువే అందరూ బౌలర్లు. ఒక్కొక్కరు పుల్ల ఇరగొట్టిర్రు. ఇంకా అదేదో ముందు నుంచి కొంచెం పర్ఫార్మెన్స్ ఇస్తే మ్యాచ్ గెలిచేటోళ్ళం కదా. ఓహో మ్యాచ్ ఎట్లయినా వర్షం కారణంగా పీకింది, ఇక మేమే అవుట్ రైట్ అన్నట్టు అన్నాం. అందుకే వికెట్లు ఇచ్చినాం. బాధసే పెరుగుతుంది మీకు ఆడరాలే అని చెప్పుర్రి. పోనీ మేమే బ్యాటింగ్ చేసినాం అనుకుందాం, మమ్మల్ని ఆల్అౌట్ చేస్తారా అవే మీరు. చేసేవాళ్ళం కూడా ఏమో, కానీ నెక్స్ట్ మ్యాచ్ ఉన్నది కదా అల్లా చూపిస్తాం. మా స్టీవ్ స్మిత్ కూడా ఫామ్ లోకి వచ్చిండు. మీ స్టీవ్ స్మిత్ ఫామ్ లోకి వస్తేంది రాకపోతే ఏంది, అయిన గురించి మా బూమ్రాబాయ్ చూసుకుంటాడు. స్టీవ్ స్మిత్ సంగతి నాకు వదిలేలివే. ట్రావిస్ హెడ్ ఇంజూర్డ్ అయిందట. నెక్స్ట్ మ్యాచ్ అత్తడో రాడో కూడా తెలియదు. ఏమో అన్నో చేపల ముళ్ళు ఇరుక్కున్నదట. సారీ సార్ కన్నా ఒక్కసారి అన్నందుకు గిన్నిసార్లు అవుట్ చేస్తావా. నీ అవ్వ 100 కొమ్మంటావా చెప్పు. అండర్ గ్రౌండ్కి పోతావో అడ్డ పెట్టుకుంటావో నాకెందుకు. నీ అవ్వ నేను క్రూషల్ టైంలో కొట్టిన 84 రన్లు ఎవరు గుర్తించలేరు. రాహుల్ నేనే చెప్తున్నా పాటు టీమిండియాకి నువ్వు దొరికిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఓపెనర్. కేఎల్ రాహుల్ కొట్టిన 84, జడేజా కొట్టిన 77, బూమ్రా తీసిన 6 వికెట్లు అన్నీ గుర్తుంటాయి. నితీష్ రెడ్డి కూడా మంచిగా జడేజాకి సపోర్ట్ ఇచ్చిండు. ఈ అవ్వ డేంజరస్గా మారుతుందన్న సమయానికి గతంగా ప్యాట్ కమిన్స్ వచ్చి బోల్డ్ చేసిండు. అవును అన్న, ఈ ప్యాట్ కమిన్స్ గాడు పెద్ద జీర్తండగా లెక్కలు ఉన్నాడు. ఒరే SRH పిల్లోని షూస్ అవుట్ చేద్దామని లేదు, ఈ అవ్వ అత్తే బోల్డ్ చేసిడనట. కావ్యకు ఫోన్ చేసి 18 కోట్లు ఇయ్యకు ప్యాట్ కమిన్స్ అని చెప్తావు. అరే తమ్ముడు వెనకారు, అయినా మీ కెప్టెన్ విరాట్ బ్రో టీమిండియాకి అగెనెస్ట్ గా నా ప్రతి ఒక్కరు నాకు తమ్ముడే పేకాటే. ఓ తమ్ముడు సారీ చూసుకోలే, నెక్స్ట్ టైం చూసిత్తది. బ్రో నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడనో తెలియదు, కానీ మీరే గెలిపియాలి. ఉస్మాన్ ఖవాజా, లాబూషియన్, మార్షు, స్మిత్, కమిన్స్ చూసుకోవాలి మీరే. గైస్ సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ రాబోతున్న వీడియో అయితే అమేజింగ్ ఉంటుంది. సో తప్పకుండా మిస్ అవ్వద్దు అనుకుంటే సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మీకు నోటిఫికేషన్లు వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై.